చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లో ఉత్కంఠ పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబం మధ్య వాగ్వివాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చెవిరెడ్డికి సవాల్ విసరడం మరింత కాంట్రవర్సీలకు దారితీసింది. గత కొంతకాలంగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన సుధారెడ్డి చెవిరెడ్డికి బహిరంగంగానే సవాల్ విసిరారు. నాపై అవినీతి ఆరోపణలు చేయడం కాదా, నీలో నిజాయితీ ఉంది అన్న నమ్మకం ఉంటే ఆధారాలతో రా అంటూ ఆయన్ను ఎదుర్కోవడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద సమావేశమవుతామంటూ ప్రకటించారు. అంతేకాదు, చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు కూడా తన వద్దే ఉన్నాయని కూడా వెల్లడించారు. ఇక ఆయన తన సవాల్ను స్వీకరిస్తారా అనే ఉత్కంఠలో అందరూ ఎదురు చూస్తుండగా పులివర్తి సుధారెడ్డి సమయానికి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. అయితే చెవిరెడ్డి మాత్రం అక్కడికి రాలేదు. దీంతో తానే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఆరోపణలు చేసినప్పుడు చర్చకు సిద్ధమని చెప్పి ఇప్పుడు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. ఆమె పలుమార్లు ఫోన్ చేసినా చెవిరెడ్డి స్పందించకుండానే ఉండిపోయారు. దీంతో చెవిరెడ్డి భయపడ్డారు. నిజం మా వైపే ఉంది కాబట్టే రావడానికి సాహసించలేదు అంటూ సుధారెడ్డి పేర్కొన్నారు. ఆమె మాటలు విన్న అనుచరులు మరింత రెచ్చిపోయారు. చెవిరెడ్డిపై కఠిన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. అసలు ప్రజాప్రతినిధులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయంలో కొత్తేమీ కాదు. కానీ ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరం? వీరు ఒకరి మీద ఒకరు పోటీ పడ్డం, పరస్పర విమర్శలు చేసుకోవడం ఎంతవరకు అవసరం? అసలు రాజకీయాల్లో ఇలాంటి హైప్ అవసరమా? ప్రజాసేవే ప్రధాన లక్ష్యమైతే అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆరోపణలతో కాలం వెళ్లదీయడం సమంజసమా అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఇక సుధారెడ్డి కూడా మాట్లాడారు. తమ కుటుంబం రాజకీయాల్లో కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నామని, అభివృద్ధే లక్ష్యం అంటూ వెల్లడించారు. అయితే చెవిరెడ్డి మాత్రం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారని కూడా ఆరోపించారు. ఆమె ఇలాంటి వివాదాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటూ చాలా మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గేలా చేస్తాయి. ప్రజల అభిప్రాయాలు గౌరవించడం, సమస్యలకు పరిష్కారం చూపించడం నాయకుల బాధ్యత. ఈ వివాదం రాజకీయ నాటకమా లేదా నిజమైన ప్రజాస్వామ్య పోరాటమా అనే విషయంపై ఇంకా క్లారిటీ మాత్రం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి చేపట్టబోతున్నారట. ఇటీవలే ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని 5 స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి ఆధిపత్యం ప్రదర్శించబోతోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల వారు పోటీ నుంచి తప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ 5 ఎమ్మెల్సీ సీట్లు కూడా అధికార కూటమికే దక్కే అవకాశం ఉంది. ఈ 5 స్థానాల కేటాయింపుపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే వివిధ నేతలతో చర్చలు జరిపారు. ముఖ్యంగా జనసేన, బీజేపీ పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగాయి. ఈ 3 పార్టీలు గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఈ సీట్ల పంపిణీపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు. మొదట ఇద్దరూ అసెంబ్లీలోనే పక్కపక్కనే కూర్చొని మంతనాలు జరిపారు. అనంతరం సీఎం ఛాంబర్లో మరికొంతసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగిందని టాక్ నడుస్తోంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జనసేనకు ఓ ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తారని, ఆ సీటు నాగబాబుకు కేటాయిస్తున్నట్టు అందరూ భావిస్తున్నారు. మిగిలిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత అధికారికంగా అన్ని పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. జనసేనకు కేటాయించిన ఎమ్మెల్సీ సీటు తమ పార్టీ మరింత బలాన్ని తెచ్చిపెట్టనుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు సమర్థవంతంగా ప్రజలకు తెలియజేయడానికి, పార్టీ అభిప్రాయాలు మండలిలో ప్రవేశపెట్టడానికి నాగబాబు నియామకం ఉపయుక్తంగా ఉంటుందని జనసేన నేతలు అంటున్నారు. ఇకపోతే గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలిసి పోటీ చేసినప్పటికీ రాజకీయంగా వారి అవసరాలు మారుతున్న క్రమంలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు ఈ 3 పార్టీల మధ్య ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఇటువంటి విభేదాలు లేకుండా సుముఖతతో వ్యవహరించడం గమనార్హం. జనసేనకు కేటాయించిన ఈ అవకాశం పార్టీకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.